మిగతా వార్తలు చూద్దాం. స్వచ్ఛాంధ్ర దిశగా ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. నేటి నుంచి పట్టణ ప్రాంతాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 110 పురపాలక సంస్థలు ఉండగా వాటిలో 102 బహిరంగ మల మూత్ర విసర్జన లేని ప్రాంతాలుగా అర్హత సాధించాయి. ఇవాళ్టి నుంచి నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్న రాష్ట్ర సర్కార్ భారీ జరిమానాలు విధించి 100% ఓడీఎఫ్ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాష్ట్రంలో స్వచ్ఛ సంకల్పం ఉక్కు సంకల్పంగా మారింది. పరిశుభ్రంగా ఉండాలనే పిలుపు రాష్ట్ర స్వచ్ఛతకు సంకేతంగా నిలిచింది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఆరంభమైన స్వచ్ఛాంధ్ర సాధనలో ప్రభుత్వం విజయం సాధించింది. దేశంలో 3 రాష్ట్రాలు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ముందడుగేస్తే అందులో ఏపీ ముందంజలో ఉంది. రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, గుజరాత్ ఆ ఘనతను సాధించాయి. ఆరు బయట మూత్ర విసర్జన, మల విసర్జన చేయకుండా చూడటం, పరిసరాల పరిశుభ్రత అంశాలు స్వచ్ఛ భారత్కు ఊపిరిగా నిలిచాయి. దేశ ప్రజలను స్వచ్ఛత వైపు నడిపించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా చూడాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకున్న లక్ష్యాన్ని నవ్యాంధ్ర ఆచరించి చూపించింది. రాష్ట్రంలోని 3,451 వార్డుల్లో 3,373 వార్డులు బహిరంగ మల విసర్జన రహితంగా ప్రకటించగా మరో 78 వార్డులను ఇంకా ప్రకటించాల్సి ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా 97% మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. 1,59,348 మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 1,54,647 మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో 90% పైగా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన జిల్లాల్లో నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. స్వచ్ఛ భారత్ మిషన్ కు జాతీయ స్థాయిలో నాయకత్వం వహించిన చంద్రబాబు దేశంలోని ఆయా రాష్ట్రాల్లో స్వచ్ఛకాంక్షను రగిలించారు. దేశంలోనే మొట్టమొదటి బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ప్రకటింపచేయాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం ఈ దిశగా కార్యాచరణ రూపొందించుకుంది. పట్టణాల్లో ఇకపై ఎవరు బహిరంగ విసర్జనకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రాథమికంగా 500 జరిమానా విధిస్తారు. ఇప్పటికే తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఈ తరహా జరిమానాలు అమలు చేస్తున్నారు. అయితే జరిమానాలు, కఠిన చర్యలు ఎలా ఉండాలనే దానిపై ప్రభుత్వం త్వరలో ఓ ప్రకటన చేయనుంది. స్వచ్ఛత విషయంలో గుజరాత్ అనుసరించిన విధానాలను అమలు చేయాలని భావిస్తోంది.